హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ పివి నరసింహారావు, డెంటిస్ట్ చిగురువ్యాధి నిపుణులు. ఈరోజు మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. కొంచెం రెగ్యులర్గా తీయకుండా కొంచెం డిలే అవుతుంది వీడియోస్ చేయడానికి. మీరందరికీ కొన్ని టాపిక్స్ రాసి పెట్టాను, ఏం వీడియోస్ తీయాలనేది రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను, పేషెన్స్ ఉన్నా కూడా. సో వెళ్దామా వీడియోలకి. ఈరోజు మంచి టాపిక్ అండి, దయచేసి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే లే పర్సన్స్ కూడా అర్థం కావాలి. అసలు డెంటల్ ప్రాబ్లమ్స్ ఎన్నో విధాలుగా ఉంటాయి, ఎన్నో రకాలుగా ఉంటాయి. దాన్ని మీరు ఏది కరెక్ట్గా మీరు ఏం చేసుకోవాలనేది మీ లక్షణాలు, మీ ఇబ్బందులు బట్టి మీరు డెంటిస్ట్ దగ్గరికి పోయి మీరు ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు తమ్నేల్ చూస్తుంటారు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎలా చేయాలి, ఏంటి, ఎప్పుడెప్పుడు చేయాలనేది నేను దాదాపు నా ప్లేలిస్ట్లో చూడండి అన్నీ ఉంటాయి వీడియోస్. అలాగే ఇది ఏంటంటే డీటెయిల్గా మీకు మీరే డిస్క్రిమినేట్ చేయొచ్చు. ఈ ప్రాబ్లం ఉంటే ఇది చేసుకోవాలా, ఈ ప్రాబ్లం ఉంటే రూట్ కెనాల్ చేసుకోవాలి కంపల్సరీగా అనేది మీరు లక్షణాలు బట్టి, ఇబ్బంది బట్టి నేను 2 క్రైటీరియాస్ రూపంలో మీకు తెలియజేస్తాను ఈ వీడియో. సో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇది మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఓహో, ఈ ఇబ్బంది ఉంటే ఇది చేసుకోవాలా, ఈ లక్షణాలు ఉంటే ఇది చేసుకోవాలా అనేది వాళ్ళకి ఐడియా అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో వెళ్దాము వీడియోలకి లేట్ చేయకుండా. సో ఈ వీడియోని 2 క్రైటీరియాగా విడగొడతాను. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనము లక్షణాలు అంటే మీ పళ్ళల్లో, మీ నోట్లో లక్షణాలు బట్టి ఇది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన పన్నా కాదా అనేది వివరంగా మనము మీరే తెలుసుకుంటారనమాట. డెంటిస్ట్ దగ్గర పోయి మీరే చెప్పగలుస్తారు ఇది ప్రాబ్లము, ఇది నాకు అని. వాళ్ళు ఖచ్చితంగా అదే చెప్పారంటే కరెక్టే అన్నట్టు లెక్క. సో ఫస్ట్ లక్షణాల గురించి మాట్లాడుకుందాం. లక్షణాలు అంటే ఒక 4 విధాలుగా కొన్ని ఉంటాయి. ఏంటంటే చిగురు స్వెల్లింగ్ ఉండడం, గమ్ స్వెల్లింగ్, పెయిన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కొందరికి ఉండకుండా గమ్ స్వెల్లింగ్ అనేది ఉంటుంది. అదొక ఫస్ట్ లక్షణం. గమ్ స్వెల్లింగ్ నుండి పెయిన్ వస్తే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. అలాగే చిగురు మీద పింపుల్ లాగా, బొటపలాగా ఒకటి అనిపిస్తుంది. ఆ బొటపల నుంచి చీమ్ అనేది వస్తుంటుంది పోతుంటుంది కొన్ని రోజుల తర్వాత. ఏముందిలే అని లైట్ చేసుకుంటారు, తర్వాత విపరీతమైన నొప్పి వస్తుంది. సో ఫస్ట్ గమ్ స్వెల్లింగ్, చిగురు స్వెల్లింగ్, నెక్స్ట్ గమ్ పింపుల్. ఆ చిగురు అంటే పంటికి పైన చిగురు ఉంటుంది కదా, ఆ ఏరియాలో ఒక చిన్న బొటపలాగా కనిపిస్తుంది, దాంట్లో నుండి చీమ్ అనేది వస్తుంటుంది. సో అది కూడా మీరు అశ్రద్ధ చేయకుండా డెంటిస్ట్ దగ్గర పోయి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మూడోది టూత్ డిస్కలరేషన్, అంటే పన్ను బ్లాకిష్గా అయిపోతుంది. దాంట్లో రక్త కణం డెడ్ అయిపోయి బ్లాకిష్గా అవుతుంది. అదే ఫ్రంట్ టీత్లోనే మనకు తెలుస్తుంది, కింద పడ్డము, లేకపోతే ఏదో బాల్ తగలడము, బాల్ తగిలి ఫ్రాక్చర్ అవ్వడము. సో అలాంటప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత అది బ్లాక్గా డిస్కలరేషన్ అవుతుంది. అప్పుడు కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఇంకా మీకు నార్మల్ థింగ్ ఏంటంటే పంటి పైన పుచ్చు స్టార్టింగ్ పైన స్టేజ్లో ఉన్నప్పుడు సిమెంట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అలాగే డెంటిస్ట్ అని భయం పడి నేను పోను అన్నప్పుడు అది పుచ్చు లోపల దాకా వెళ్ళిపోయి అప్పుడు కాజ్ చేస్తుంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవడానికి. సో ఈ 4 లక్షణాలు చూసుకోండి. పుచ్చు సైడ్లో ఉన్నా, మధ్యలో ఉన్నా, ఈ పంటి సైడ్లో ఉన్నా, ఎక్కడైనా కానీ మీరు అదొక సైన్ అనమాట. సైన్ అంటే మీకు కనిపించేవి, సిమ్టమ్స్ అంటే మీరు అనుభవించేవి, ఇబ్బందికరంగా మీరు అనుభవించేది సిమ్టమ్స్ అంటారు. సైన్స్ అంటే ఇప్పుడు నేను చెప్పిన 4: పుచ్చు, చిగురు స్వెల్లింగు, చిగురులో ఒక బుటపలాగా పింపుల్, అలాగే పంటి డిస్కలరేషన్, పంటి కలర్ మారిపోవటం అనమాట అది. సో ఈ 4 అనేది జస్ట్ లక్షణాలు, అంటే మీరు సైన్స్ చూసుకునేవన్నమాట, సైన్స్ అంటారు దాన్ని. ఇప్పుడు సిమ్టమ్స్లోకి వస్తే, సిమ్టమ్స్ అంటే మీరు చాలా ఇబ్బంది పడి నొప్పి కాజ్ అవుతున్నా మీరు భరించుకుంటూ డెంటిస్ట్ దగ్గర పోయి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన. ఇంకొకటి విషయం నోట్ చేయాలా, మీకు ఖచ్చితంగా ఇది బ్రెయిన్లో పెట్టుకోండి. ఏంటంటే కొందరు ఏమనుకుంటారు, బాగా నొప్పి ఉంది, వాపు ఉంది, నేను ఈరోజు రూట్ కెనాల్ చేసుకోను, యాంటీబయాటిక్స్ వాడి తగ్గినాక అప్పుడు చేసుకుంటానంటే అదేం అవసరం లేదండి. మీరు బ్రెయిన్లో నుంచి ఆ థాట్ తీసేయండి. నొప్పున్నా కూడా మత్తిచ్చి ఆ రోజు రూట్ కెనాల్ కూడా చేసుకోవచ్చు, మీకు పెయిన్ అనేది రిలీఫ్ వస్తుంది. వెయిట్ చేయాల్సిన పని లేదు. నొప్పి ఉన్నప్పుడు ఆ రోజుకే మత్తిచ్చి చేసుకోవచ్చు రూట్ కెనాల్ ట్రీట్మెంట్. సో లక్షణాలు, ఇబ్బందులు కాజ్ చేసేవి ఏంటంటే విపరీతమైన నొప్పి, పంటిలో నొప్పి కానీ, చిగురులో నొప్పి కానీ.
చూసుకొని ఎక్స్రే తీసుకొని ఇది ప్రాబ్లము, పుచ్చు ఉంది, లేదు చిగురులో చీము ఉంది, ఎముక అరుగుదల ఉంది, దానివల్ల మీకు నొప్పి వస్తూ ఉంది అంటే ఫస్ట్ చిగురు సర్జరీ చేసుకొని దాని తర్వాత రూట్ కెనాల్ చేసుకోండి, లేకపోతే రూట్ కెనాల్ చేసుకున్న తర్వాత చిగురు సర్జరీ చేసుకోండి. సో విపరీతమైన నొప్పి అనేది ఒకటి సిమ్టమ్, ఇబ్బంది. సెకండ్ ఏమొచ్చి టూత్ యాబ్సెస్ అంటే పంటి వేరు కింద మనకి చీమ్ అనేది బాగా పెద్దగా కనిపిస్తుంది, వేరు కింద ఒక రౌండ్ బాల్ లాగా. సో అలాంటప్పుడు కూడా మీరు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలా. 3 సిట్టింగ్స్ 4 సిట్టింగ్స్ ఆ చీమ్ అంతా తగ్గేంత వరకు చేసుకోవాలా. థర్డ్ ఏమొచ్చి ఫ్రాక్చర్ వల్ల పన్ను ఇరిగిపోతుంది కదా, చీలిపోతుంది. ఓసారి కొరికినప్పుడు గట్టి వస్తువులు కొరికినప్పుడు చీలిపోతుంది, అప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది. ఫ్రాక్చర్ కానీ కొరికినప్పుడు బ్రేక్ అయినా, హారిజాంటల్ ఫ్రాక్చర్ అయినా వర్టికల్ ఫ్రాక్చర్ అయినా మీకు నొప్పి వస్తుంది. అప్పుడు కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకొని క్యాప్ వేసుకోవాలి. సో ఏమేమి చెప్పాను మీకు, టూత్ యాబ్సెస్, చీమ్ రావడం, విపరీతమైన పంటి నొప్పి, అది పుచ్చి వల్ల కానీ చిగురు నొప్పి వల్ల కానీ చీమ్ ఉండడం వల్ల కానీ, ఫ్రాక్చర్ ఉండడం వల్ల అది విపరీతమైన నొప్పి కాజ్ చేస్తుంది మనకి. అలాగే పంటికి అరిగిపోవడం వల్ల, ఏజ్ వచ్చినప్పుడు అరిగిపోయి బాగా నార్మల్ నీళ్ళు తాగినా జువ్వు అంటుంది, చల్ల నీళ్ళు తాగినా జువ్వు అంటుంది, నార్మల్ టీ తాగినా, నార్మల్ కాఫీ తాగినా, నార్మల్ మ్యాగీ ఫుడ్ తిన్నా జువ్వు అని లాగుతూనే ఉంటుంది. అది కోల్డ్ అండ్ సెన్సిటివిటీకి మనకి పన్ను రియాక్ట్ అయ్యే విధానం అనమాట. సో అలాంటప్పుడు కూడా మీరు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. సో సైన్స్ అండ్ సిమ్టమ్స్ మీకు విడిగా చెప్పాను, లక్షణాలు, ఇబ్బందులు. సో ఇది ఖచ్చితంగా నోట్అవుట్ చేసుకోండి. ఇవి ఈ లక్షణాలు కానీ ఉంటే కనుక మీరు డెంటిస్ట్ దగ్గర పోయి ఎక్స్రే తీసుకొని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోండి. దానిపైన క్యాప్ అనేది కంపల్సరీగా వేసుకోండి. సో ఇన్ఫర్మేషన్ మంచిగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తుంటాను. దిస్ డాక్టర్ పివి నరసింహారావు, డెంటిస్ట్. హ్యావ్ అ నైస్ ఫుడ్, బీ హ్యాపీ, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. బాయ్.